బ్రహ్మాండ నాయకా. స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అంటారు. వెంకటాచలం విషయంలో ఆ కొండ ఎంత గొప్పదో, స్వామి ఎంత గొప్పవాడో, అక్కడ ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత గొప్పది. దానికి స్వామి పుష్కరిణి అని పేరు. స్వామి పుష్కరిణి స్నానం దొరకమంటే దొరికేది కాదు అని చెప్పబడినటువంటి జాబితాలో ఒకటి స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం. సద్గురువు పాదసేవనం, సద్గురువు యొక్క పాదసేవనం లభించమంటే లభించదు. ఎందుకంటే అదే పనిగా వచ్చిన వాళ్ళందరితోటి ఆయన ఏం పాదసేవనం చేయించుకోడు. సద్గురువు పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం అంత తేలికైన విషయం కాదు. ఎందుకని అంటే ఏకాదశి వ్రతం చేసేటప్పుడు మనసులో దానికి పూర్వాంగంగా చెయ్యవలసినటువంటి భావన గురించి వింటే ఉద్విగ్నత కలుగుతుంది. అయ్య బాబాయ్, అసలు అలాంటి భావన చేసి వ్రతం చేయగలమా అనిపిస్తుంది. అందుకే ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ మూడు లభించమంటే లభించేవి కావు. అంటే అంత శక్తివంతములు. ఒక్కొక్క దానికి ఇంత ఫలితం ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఇంత ఫలితం ఉంటుంది అని చెప్పడం సాధ్యం కానటువంటి మహత్తరమైనటువంటి మూడు విషయములను చెప్పి ఆ మూడిటిలో స్వామి పుష్కరిణి స్నానము కూడా ఒకటి అని ప్రతిపాదించారు. స్వామి పుష్కరిణి ఏడుకొండల మీద ఏర్పడినటువంటి వైనం పరమ పవిత్రమైనటువంటిది. సరస్వతీ నది అందరికీ పరిచయమైనటువంటి నది. ఆ సరస్వతీ నది అధిష్టాన దేవత ఒకానొకప్పుడు పరమేశ్వరుడు గురించి గొప్ప తపస్సు చేసింది. ప్రతి నదికి అధిష్టాన దేవతలు ఉంటారు. అది అనుభవంలో తెలుసుకున్నటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు. గోదావరి నది యొక్క అధిష్టాన దేవతా దర్శనాన్ని పొంది గోదావరి నది అధిష్టాన దేవత యొక్క అనుగ్రహ ప్రసాదంగా ఎన్నో ప్రయోజనములను పొందినటువంటి పెద్దలు ఉన్నారు. అలాగే కృష్ణవేణి నది యొక్క అధిష్టాన దేవత అనుగ్రహం పొందిన వారు ఉన్నారు. గంగానది యొక్క అధిష్టాన దేవత దర్శనాన్ని ప్రత్యక్షంగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పొందారు. మహాత్ములు ఎందరో నదుల యొక్క అధిష్టాన దేవత దర్శనం చేశారు. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు కూడా గంగానది మీద స్తోత్రం చేశారు, యమునా నది మీద అష్టకం చేశారు, మణికర్ణిక మీద అష్టకం చేశారు, నర్మద మీద అష్టకం చేశారు. అంతటి మహాత్ములైనటువంటి శంకర భగవత్పాదులే నదుల మీద అష్టకాలు చేశారు అంటే నదులు సామాన్యమైన ప్రవాహములని, నదీ స్నానము పరమసామాన్యమని చెప్పగలిగిన సాహసం ఎవరూ చేయలేరు. నది అంత పరమ పవిత్రమైనటువంటి ప్రవాహం. ఆ నదీ స్నానం విశేషమైనటువంటి ఫలితాన్ని మనిషికి ఒనగూరుస్తుంది. బ్రహ్మగారు సృష్టి జరిగినప్పుడు అనంతమైనటువంటి జలరాశిని చూసి వీరు ప్రాణి కనపడక అయోమయానికి గురైనప్పుడు అంతరిక్షంలోంచి తపస్సు చెయ్యి అన్న మాటలు వినపడ్డాయి. మీరు భాగవతం, రామాయణం అటువంటి వాటిని పరిశీలిస్తే రాశీభూతమైనటువంటి తపస్సు అంటూ ఉంటారు. అది అంత శక్తివంతం. తపస్సు అంటే అన్నీ వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుని ఏదో చెయ్యమని కాదు. తపస్సు అంటే మనసుని ఏకాగ్రం చేసి ఒక విషయం మీద నిలబెట్టగలగడం. మీరు ఒక గంటన్నర సేపు భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని ఏకాగ్ర బుద్ధితో వింటున్నారనుకోండి, అలా విన్నది ఏదో అది గంటన్నర పాటు మీరు చేసినటువంటి తపస్సు. శృణ్వంతపః, భగవంతుని యొక్క రూపాన్ని కొంతసేపు మీరు తదేక దృష్టితో చూడగలిగారనుకోండి, అది తపస్సు. ఒక గ్రంథాన్ని మీరు తదేక దృష్టితో పరిశీలనం చేసి సమయాన్ని మరిచిపోయేటంతగా గ్రంథపఠనమునందు రమించిపోయి పుస్తకమునందున్న విషయము మీరైపోయారనుకోండి, అది తపస్సు. ఏది చేసినా ఏకాగ్ర దృష్టితో, ఒక పూజ చేస్తే అటువంటి ఏకాగ్ర దృష్టితో చేసినటువంటిది ఏది ఉందో అది తపస్సు. అలా తపస్సు చేయడం అనేటటువంటిది మహోత్కృష్టమైనటువంటి విషయం. దాని చేత సాధించలేని ఫలితం అన్నది ఉండదు. అందుకే సరస్వతీ నది కూడా తన మనసులో ఉన్నటువంటి అభీష్టాన్ని నెరవేర్చుకోవడానికి గొప్ప తపస్సు చేసింది.
ఏమిటి ఆవిడ మనసులో ఉన్న కోరిక అంటే గంగానది కన్నా కూడా తాను గొప్పదానిని కావాలి అని. గంగానది నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనటువంటి నది. అందుకే ఆ గంగానది గురించి చెప్తూ శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలై పశ్చాత్ పన్నగశాయినో భగవత పాదోదకం పావనం భూయశ్యం భుజటా విభూషణమణి జహ్నుర్మహర్షూర్యం. గంగా పాతకనాశిని కన్యా భాగీరథీ పాతు మాం అంటారు. ఆ గంగానది త్రిమూర్తుల యొక్క స్పర్శ పొందినటువంటి ఏకైక నది. అది మొట్టమొదట బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉన్నటువంటి నీరు. ఎందుకని అంటే ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలై. ఆయన నియమములను ఆయన పాటించడానికి ఆయన వాడేటటువంటి నీరు కమండలంలో పోసి ఆయన పట్టుకున్నదేదో అది. అందుకని బ్రహ్మకమండలంలో ఉన్నటువంటి జలం. పశ్చాత్ పన్నగశాయినో భగవత పాదోదకం పావనం. ఒకప్పుడు త్రివిక్రమావతారంగా వామనమూర్తి ఎదిగిపోతుంటే చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలోంచి బయటికి వచ్చి ఆ పైకి వస్తున్నటువంటి త్రివిక్రముని యొక్క పాదాన్ని కడిగాడు. త్రివిక్రముడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఆయన నాభికమలంలోంచే బ్రహ్మగారు పుట్టారు కాబట్టి తండ్రి గారి పాదసేవనం కాబట్టి ఆ తండ్రి గారి కాళ్ళు కడిగారు. శ్రీమన్నారాయణుని యొక్క కాళ్ళు కడగబడిన జలమైంది. బ్రహ్మగారు మొట్టమొదట తన కమండలంలో పట్టుకున్న నీటితోటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు కడిగారు. ఇప్పుడు దానికి బ్రహ్మస్పర్శ ఉన్నది, విష్ణుస్పర్శ ఉన్నది. అది ఆకాశగంగయి ప్రవహించింది. గయోపాఖ్యానంలో ఆ గయుడు అంటాడు, ఆకాశగంగలో అణిగియుండెదనన్న అతని పాదములందే అది జనించే అంటాడు. ఎక్కడ దాక్కుంటాను విష్ణువుకి తెలియకుండా. ఆకాశగంగలో ఊపిరి బిగబట్టి మునిగి పడుకుందాం అంటే అది ఆయన పాదములలోంచే జనించింది చెప్పేస్తుంది. ఆయనకి ఇక్కడ ఉన్నాడు గయుడని ఏడుస్తాడు. అలా శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు కడగబడి ఆకాశగంగగా ప్రవహించింది. తర్వాత భూయశ్యం భుజట, ఆ పరమేశ్వరుడి యొక్క జటాజూటాన్ని విప్పి నిలబడ్డాడు ఆకాశగంగ పడుతున్నప్పుడు ధరించడానికి భగీరథుని యొక్క కోరిక మేరకి. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతున్న భూభాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అంటారు. ఆ పైనుంచి గంగా ప్రవాహం ఆకాశంలోంచి పడినప్పుడు పట్టగలిగిన వాడు ఆయన తప్ప వేరొకడు లేడు కాబట్టి ఆయనే ఆ ప్రవాహాన్ని పట్టాడు. పట్టినప్పుడు భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. శంకరుడి యొక్క శరీరానికి అంతటికీ తగిలి ప్రవహించింది. ఆ పడినప్పుడు ఆ జటాజూటాన్నంతటినీ విప్పి నించున్నాడు కాబట్టి ఆ తెల్లటి గంగాజలం ఆయన యొక్క జటాజూటం నుంచి జాలువారుతుంటే అది భూయశంభు జటా విభూషణమణి. సింభు జటాజూటమునందు ఒక మణి ఎలా ఉంటుందో అలా కనపడింది. లేదు, జటాజూటం విప్పకముందు ఆయన గంగని కట్టేసినప్పుడు కూడా జటాజూటం లోపల తిరుగుతున్నప్పుడు లోపల ఒక మణి పెట్టుకున్నట్టుగా కనపడింది మెరిసిపోతూ. కాబట్టి భూయశంభు జటా విభూషణమణి. ఆయన జట విప్పేసిన తర్వాత మళ్ళీ భగీరథుడి ప్రార్థన మేరకు ఆ గంగ ప్రవహించి వెళ్ళిపోతుంటే జన్ను మహర్షి తాగేశారు. తాగేసి మళ్ళీ భగీరథుడు ప్రార్థన చేస్తే మళ్ళీ విడిచిపెట్టారు. అందుకని జిహ్నో మహర్షిరియం జాహ్నవి అయింది. కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్పర్శ మాత్రమే కాదు, ఋషి స్పర్శ కూడా ఉంది. ముగ్గురు త్రిమూర్తుల యొక్క స్పర్శ, అలాగే జహ్ను మహర్షి యొక్క స్పర్శ, నలుగురి స్పర్శతోటి ఆ గంగా నది ప్రవహించింది. కాబట్టి ఆ గంగ ఏదైతే ఉందో అది పరమ పవిత్రమైనటువంటి ప్రవాహం. అందుకని కన్యా పాతకనాశిని భగవతి భాగీరథి పాతుమాం అంటారు. ఓ కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతుమాం, నన్ను రక్షించు అంటారు శంకరాచార్యులు వారు. గంగ విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు.
గంగానదికి వెళ్ళి స్నానం చేయడం అంత గొప్ప విషయమూ లేదు. తీర్థములయందు గంగ కన్నా గొప్పది లేదు లోకంలో. గంగా స్నానం ప్రయత్నపూర్వకంగా వెళ్ళి చెయ్యక్కర్లేదుట. గంగానది 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 అని 3 మాటలంటే చాలు, వాడు ఆ రోజున గంగానది స్నానం చేసినట్టే. ఏ విధంగానైతే భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇక మళ్ళీ రాకుండా భగవంతుని యందు ఐక్యమైపోతారో, అలాగే గంగానది ప్రవాహాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ శరీరం వదిలిపెడుతున్నప్పుడు ఆ గంగస్మరణతో వెళ్ళిపోయినటువంటి వాడెవరుంటాడో అటువంటి వాడు కూడా ఇక తిరిగి రాడు. ఈ మాట నేనండం కాదు, శంకర భగవత్పాదులు అన్నారు. మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మిక శాశ్వతి అన్నారు. మాతా అమ్మా అని పిలిచారు గంగని. మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం. గంగానది ఆ పరమశివుని యొక్క జటాజూటమునందు ధరింపబడిన పరమ పవిత్రమైనటువంటి ప్రవాహం. శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే. ప్రాణములు వెళ్ళిపోతుంటే మరణకాలమునందు అనలేదు శంకరాచార్యులు వారు, మమ ప్రాణ ప్రయాణోత్సవే అన్నారు. అంటే సర్వసాధారణంగా భగవంతుడు ఒక వాహనం మీద ఊరిరిగింపుగా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, చూసి అబ్బా ఎంత గొప్పగా ఉన్నాడో అని 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం. మమ ప్రాణ ప్రయాణోత్సవే, నా ప్రాణాలు పోవడం కూడా ఒక ఉత్సవంలా వెళ్ళిపోవాలి. ఎన్నో ఉత్సవాలు చేసి ఉండవచ్చుగాక, ఎన్నో ఉత్సవాలకి కార్యక్రమాలు తయారు చేసి ఉండవచ్చుగాక, ప్రవచనాలు చేసి ఉండవచ్చుగాక, ఆ ఉత్సవాలన్నీ ఒకెత్తు. ప్రాణం పోవడాన్ని ఉత్సవంగా మార్చుకోవాలన్నారు. ఎందుకని అంటే, ఈశ్వర ఇన్నాళ్ళు ఇందులో ఉండి మీ సేవ చేశాను, ఇప్పుడు ఇక దీని అవసరం లేదు, దీన్ని వదిలిపెడుతున్నాను. ఊపిరి అందట్లేదు, ఒళ్ళంతా చెమట పట్టేస్తోంది, మాట రావట్లేదు, మిమ్మల్ని మాత్రం స్మరిస్తున్నాను. ఆఖరి స్మరణ వరకు అదే చేస్తున్నాను. ఆ ఆనందం నిలబడడానికి శంకరాచార్యులు వారు చెప్పిన మార్గం ఏమిటంటే, ఆ గంగానది ఒడ్డున నిలబడినట్టు ఊహించుకుంటూ ఆ గంగా ప్రవాహాన్ని చూడాలట. ఏ వారణాసిలోనో ఏ కేదారేశ్వర ఘాట్లోనో నిలబడి వెడల్పుగా వెళ్ళిపోతున్నటువంటి ఆ గంగా ప్రవాహం మధ్యలో ఇసుక తెన్నెలు, వెనక్కి తిరిగి చూస్తే కేదారేశ్వరుడి ఆలయం, ఇటుపక్కకి తిరిగి చూస్తే మణికర్ణికా ఘాట్, విశ్వనాథుడి ఆలయం, ఆ తల్లి విశాలాక్షి, ఇవన్నీ స్మరిస్తూ మనసులో ఆ గంగానది ఒడ్డున నిలబడినట్టుగా భావన చేసుకుని మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళో నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే. పరమానందంగా అది స్మరిస్తూ ఆ గంగవంక చూస్తూ ఆ నారాయణుని యొక్క పాదములను మనసులో భావన చేస్తూ భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి. విష్ణు ఒకడు శివుడు ఒకడు అన్న భేదభావం లేకుండా శివకేశవులుగా వెలుగుతున్నది ఒక్క మూర్తియే అన్న భావనతో గంగ ఒడ్డున నిలబడి గంగని చూస్తూ నారాయణాంఘ్రిద్వయం తలుచుకుంటూ, అమ్మా నా ప్రాణములు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే, నా శరీరం భూమి మీద పడిపోతే చుట్టూ ఉన్నవాళ్ళు ఏడవచ్చుగాక, కానీ నా మటుకు నాకు అది మహోత్సవంగా, అమ్మయ్య పూర్ణాహుతి అయిపోయింది, వదిలిపెట్టేశాను శరీరాన్ని అని పరమానందంగా సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే. నా ప్రాణములు వెళ్ళిపోవడం ఉత్సవంగా పరమానందంగా నేను నిన్ను స్మరిస్తూ వెళ్ళిపోవాలంటారు. గంగ అంత గొప్పది. అటువంటి గంగతో అభిషేకం అంతకన్నా గొప్పది. వైశాఖ శుక్ల తృతీయ నాడు గంగోత్పత్తి అని జన్మ మహర్షి తాగి విడిచిపెట్టిన తిథి అదే అంటారు. అందుకే వైశాఖ శుక్ల తృతీయ నాడు
ప్రయత్నపూర్వకంగా కాశీ పట్టణానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కాశీయో హరిద్వారో ఎక్కడో అక్కడ గంగా స్నానం చేయడానికి ప్రయత్నిస్తారు. అథవా గంగా జలాలైనా ప్రోక్షించుకుని ఒక్క చుక్క నోట్లో వేసుకుంటారు. ఈ వైశాఖ మాసంలో గంగాజలములతో భగవంతుని ఆరాధన చేసి అందున ఆ అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని మళ్ళీ కలశలో పట్టుకుని యజమాని పత్ని మీద పోసుకున్న, ఇంట్లో వాళ్ళకి చల్లిన మహోత్కృష్టమైనటువంటి సేవ. అది ప్రత్యేకించి వైశాఖ మాసంలో. ఎందుకంటే వైశాఖ మాసంలోనే గంగోత్పత్తి. జహ్ను మహర్షి చిట్ట చివర తాగి విడిచిపెట్టేశారు చెవిలోంచి, జాహ్నవీ రూపంతో బయటకు వచ్చింది. అందుకే ఆ గంగతో ఆరాధన చెయ్యడం అన్నది అంత గొప్పదైంది. అటువంటి గంగతో సమానం కావాలని సరస్వతీదేవి కోరుకుంది. మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడ వదిలిపెట్టి గంగా ప్రవేశం చేశానో, గంగ గురించి చేశానో అక్కడికి మళ్ళీ రండి. ఆ గంగా నది నదులన్నిటిలోకి మహారాణి. ఆ గంగతో నాకు సమాన స్థాయి కావాలి, అది భగవంతుడు ఇవ్వాలి. అందుకని తపస్సు చేస్తోంది. ఆవిడ తపస్సు చేస్తుండగా పులస్త్య బ్రహ్మ వచ్చారు. పులస్త్య బ్రహ్మ స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు. అటువంటి పులస్త్య బ్రహ్మ వచ్చినప్పుడు లేచి నిలబడాలి. మహాత్ములు ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే లేచి నిలబడాలి ఒకసారి. అలా లేచి నిలబడకపోతే దోషం వస్తుంది. ఆ దోషం తొలగిపోవాలి అంటే మళ్ళీ వారే నీకేదో ఈ చిన్న కష్టంతో పోవాలి అంటారు. అలా అనకపోతే అది చాలా పెద్ద కష్టంగా వస్తుందని అందుకు శాపం ఇస్తూ ఉంటారు. గజేంద్రమోక్షణ ఘట్టంలో ఇంద్రజుమ్న మహారాజు గారు ఆ పర్వత శిఖరం మీద కూర్చొని తపస్సు చేస్తుంటే అగస్త్య మహర్షి వస్తే లేచి నిలబడి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వలేదని నువ్వు తమోబుద్ధితో ప్రవర్తించావు కాబట్టి గజయోని ముందు ఎందు పుట్టమని శపించాడు. అప్పుడు గజేంద్రమోక్షణ ఘట్టం వచ్చింది. కాబట్టి ఒకనాడానృపుడచ్యుతున్ మనములో నూహించుచున్ మౌనియై అకళంక స్థితియున్నచో కలశజుండచ్చూటికిన్ వచ్చి లేవక పూజింపక ఉన్న మౌనికని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధకరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చ భూవల్లభ అంటారు గజేంద్రమోక్షణంలో. అందుకని ఎక్కువ దోషం రాకుండా, ఎక్కువ పాపం రాకుండా, ఎక్కువ కష్టపడకుండా మహాత్ములు ఒక శాపం ఇచ్చి ఆ పాపాన్ని కష్టాన్ని తగ్గిస్తూ ఉంటారు. అంతేగాని కోపం వచ్చి అనకూడదు. అది కూడా ఉత్తమ పురుష లక్షణంగా అవతల వారిని కాపాడడానికి కోపంతో ఏదో కొంతవరకు దాన్ని ఇచ్చి ఆపేస్తారు. సరస్వతీ నది మహాతల్లి ఆవిడ ఎక్కువ బాధపడడం ఇష్టం లేక పులస్త్య బ్రహ్మ అన్నారు, నువ్వు నేను వచ్చినప్పుడు లేవకపోవడానికి, నమస్కరించకపోవడానికి, మర్యాద చెయ్యకపోవడానికి కారణం ఏమిటి? నీ మనసులో ఏదో ఒక కోరికతో తపస్సు చేస్తున్నావు. ఆ కోరికతో తపస్సు చేయడంలో నా రాకను విస్మరించి నాకు చెయ్యవలసిన ఉపచారం చెయ్యకుండా నిష్కారణమైన దోషానికి గురవుతావు. అందుకే నీ మనసులో నువ్వు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో ఆ కోరిక ఫలించకుండుగాక అన్నాడు. ఇప్పుడు ఆవిడ గంగతో సమానం ఎలా అవుతుంది? అవలేదు. ఆవిడికి చాలా బాధ కలిగి చటుక్కుని ముందు వెనకలో ఆలోచించకుండా పులస్త్య బ్రహ్మను ఉద్దేశించి ఒక మాట అంది, నువ్వు సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి మానసపుత్రుడు కావచ్చు కాక, నీ వంశము పవిత్రము కావాలని, నీ వంశమునందు మహాత్ములు ప్రభవించాలని సహజంగా నువ్వు కోరుకుంటావు. కానీ నీ వంశము రాక్షస వంశం అయిపోవుగాక అన్నాడు. పులస్త్య బ్రహ్మ బాధపడి నేను శాపం నీకెందుకు ఇచ్చాను, నువ్వు నాకెందుకు ఇచ్చావు, ఏమైనా అర్థం ఉందా? ఏమమ్మా కోపంతో అంత మాట అనేసావే, నా వంశమే కళంకమైపోవాలన్నావే, నా వంశమే రాక్షస వంశం అయిపోవాలన్నావే, దోషం చేసింది నువ్వు కదా, అందుకు కదా శాపం ఇచ్చాను అంటే ఆవిడ తమాయించుకొని మళ్ళీ అంది, అన్న మాటని వెనక్కి తీయడం సాధ్యం కాదు. కాబట్టి నీ వంశము రాక్షస వంశం అవుతుంది. రావణ కుంభకర్ణాది మహారాక్షసులు ఉద్భవిస్తారు. కానీ దానితో పాటుగా నీ వంశమునకు ఎనలేని కీర్తి తేగలిగినటువంటి పరమధర్మాత్ముడైన విభీషణుడు కూడా నీ వంశంలో ఉదయిస్తాడు అని చెప్పారు. పులస్త్య బ్రహ్మ సంతోషించారు. సరస్వతీ నది యొక్క శాపాన్ని ఆమె కొంతవరకు మార్పు చేసింది కాబట్టి సంతోషించారు, స్నానం చేశారు, ఆయన వెళ్ళిపోయారు. సరస్వతీ నది మాత్రం భగవంతుని అనుగ్రహము చేత నేను సాధించలేనిది ఇది కాబట్టి నేను సాధించి తీరాలని మళ్ళీ తపస్సు ప్రారంభం చేసి కొంతకాలం అయ్యాక పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలని అడిగాడు.
అడిగితే నేను గంగానదితో సమానురాలని కావాలి లేదా అధికురాలని కావాలి. ఆయన అన్నారు, పులశ్చ బ్రహ్మ ఏ మాట చెప్పారో అది సత్యం. నువ్వు గంగ కన్నా పవిత్రురాలివి కాలేవు. ఎందుకని అంటే గంగకి త్రిమూర్తుల స్పర్శ ఉన్నది, ఒక మహర్షి యొక్క స్పర్శ ఉన్నది. అది నీ విషయంలో అన్వయం చేయడం సాధ్యం కాదు. అందుకని నీవు నదులలో గంగ కన్నా గొప్పదానివి కాలేవు. కానీ నీకు ఒక వరం ఇస్తాను, పుష్కరిణిలలో నీకన్నా గొప్పది లోకంలో ఉండదు. నేను కలియుగంలో లోకాన్ని ఉద్ధరించడానికి శ్రీవేంకటేశ్వరుడన్న పేరుతో శేషశైలం మీద ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడి ఉంటాను. మహాలక్ష్మితో క్రీడిస్తూ ఉంటాను. ఆ సమయంలో నువ్వు నా పక్కన పుష్కరిణి రూపంలో ఉండు. 300 కోట్ల తీర్థములు నీ యందు స్నానం చేయడానికి వస్తాయి. 300 కోట్ల తీర్థములు నీ యందు ప్రవేశించి ఉంటాయి. కాబట్టి నీవు తీర్థరాజము అని పిలువబడతావు. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒకప్పుడు అంగిరసాది మహర్షులు దీక్ష, తపస్సు ఈ రెండు చాలా చాలా గొప్పవి. దీక్ష అన్న మాట యజ్ఞ సంబంధమైనది. ఈ దీక్ష, తపస్సు రెండిటినీ చాలా కాలం వహించి వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయే ముందు కొన్ని నదుల యొక్క జలములలో కొన్ని ప్రదేశములలో నిక్షేపించారు. వాళ్ళు నదీ జలములలో ఏ ప్రదేశముల యందు నిక్షేపించారో వాటిని తీర్థములని పిలుస్తారు. అందుకే అక్కడ స్నానం చేసినటువంటి వాళ్ళకి అటువంటి దీక్షా తపస్సుల యొక్క ఫలితం లభిస్తుంది. అందుకని వారు సమాజమునందు ఒక విశిష్ట స్థానాన్ని పొందినవారు అవుతారు. అందుకే తీర్థయాత్ర అంటారు. తీర్థయాత్ర అంటే నిజానికి స్నానం చేసి వచ్చాడు, అటువంటి పవిత్రమైనటువంటి జలముల యందు స్నానం చేసి వచ్చాడు కాబట్టి తీర్థయాత్ర. ఆయన ఇంటికి వెళ్ళి అడుగుతారయ్యా తీర్థయాత్ర విశేషాలు చెప్పండి అని అడుగుతారు. ఎందుకని అంటే ఇది విన్నంత మాత్రం చేత కొంత మనకి భాగ్యం. 2 తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళకు నమస్కారం చేస్తూ ఉంటారు, వారు ఓ మంచి పని చేసి వచ్చారు అని. కాబట్టి అటువంటి తీర్థమునందు స్నానమే ఎంత గొప్పదైతే 300 కోట్ల తీర్థములు స్వామి పుష్కరిణిలో ప్రవేశించి ఉంటాయి.